నొప్పి మనకు టిపికల్ అండ్ ఏటిపికల్ అంటే టిపికల్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఏటిపికల్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. టిపికల్ ప్రజెంటేషన్ ఏమవుతుందంటే రెట్రోస్టర్నల్ అంటే ఇప్పుడు ఛాతీ నొప్పి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మధ్యలో సో ఇక్కడ మధ్యలో ఇలా ఇక్కడ ఉంటుంది నొప్పి, ఈ ఏరియాలో వస్తుంది నొప్పి. సో నొప్పి వచ్చి ఈ నొప్పి ఇట్లా అంటే దాన్ని క్రషింగ్ ఇట్లా గట్టిగా ఒత్తేస్తున్నట్టు వచ్చే నొప్పి అనమాట. అంటే నేను మాట్లాడే నొప్పి గుండె నొప్పి సంబంధించి. సో గుండె ఇప్పుడు ఛాతీలో నొప్పి రావడం అంటే ఇదంతా ఛాతీయే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఛాతీయే. సో ఇక్కడ ఎక్కడైనా నొప్పి రావచ్చు. కానీ ఈ నొప్పిలో గుండె నొప్పి వేరే, గుండెలో రక్తం ఆగడం వల్ల వచ్చినటువంటి నొప్పిని మనము సీరియస్గా తీసుకుంటాం. సో ఆ నొప్పి ఎలా ఉంటుంది అని నేను చెప్తుండేది. సో ఆ నొప్పి ఎప్పుడైనా కూడా రెట్రోస్టర్నల్ అంటే ఈ స్టెర్నం మధ్యలో ఉండే అయితే దీని మధ్యలో ఈ ఏరియాలో ఇట్లా గట్టిగా పట్టేసినట్టుగా వస్తుంది. సో ఇక్కడ గట్టిగా పట్టేసినట్టుగా ఉండి లేదా ఒక బరువు పెట్టినట్టు, ఏదో పెద్ద ఒక 10 కేజీల రాయి పెట్టినంత బరువుగా ఉండి, లేదా లోపల ఇట్లా ఇట్లా పిసికేస్తున్నట్టుగా నొప్పి గట్టిగా పట్టేస్తున్నారు, ఎవరో పట్టుకొని ఇట్లా లాగుతున్నారు లోపల అనే ఫీలింగ్ వచ్చి దానితో పాటు ఈ ఎడమ చేయి కానీ కుడి చేయి కానీ వెనక భాగం స్కాపులా అంటే రెండు మన ఇవి ఉంటాయి, ఈ స్కాపులాల వెనక మధ్యలో ఉండేటువంటి భాగం, రెండు స్కాపులాలకు మధ్యన ఉండే భాగం కానీ ఇవి దానితో పాటు నొప్పి రావడం. అంటే ఇక్కడ నొప్పి వస్తుంది, దాంతోపాటు ఎడమ చేయి లాగడం నొప్పి వస్తుంది, లేదా కుడి చేయి లాగడం నొప్పి వస్తుంది, ఇక్కడ దవడ దగ్గర లాగడం, ఓకే నొప్పి వస్తుంది, వెనకల ఈ వీపులో లాగడం. ఇది ఒక టిపికల్గా వచ్చేటువంటి చెస్ట్ పెయిన్. దీంతో పాటు నొప్పి వచ్చినప్పుడు స్వెట్టింగ్స్, తల బాగా చెమటలు వచ్చినట్టు ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం టిపికల్గా వచ్చింది అని చెప్పుకోవచ్చు. నొప్పి అంటే చాలా టిపికల్గా ఉంటుంది. అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెస్ట్ అంటే పేషెంట్ ఏమీ నడవకుండా ఉన్నప్పుడు వచ్చిందా, నడుస్తుంటే వచ్చిందా అనేది, అంటే రెస్ట్లో ఉన్నప్పుడు వచ్చిందా, ఎగ్జాషన్లో ఉన్నప్పుడు వచ్చిందా. అంటే ఇప్పుడు అతను నడుస్తున్నాడు, ఛాతీలో నొప్పి వచ్చింది, బాగా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు వచ్చింది, మళ్ళీ కూర్చుంటే తగ్గిపోయింది. సో ఇది ఎగ్జర్షనల్ చెస్ట్ పెయిన్, ఓకే. అట్లా కాకుండా నడుస్తుంటే కాకుండా కూర్చుంటే కూడా వచ్చింది, కూర్చుంటే కూడా నొప్పి వచ్చింది, ఈ చెయ్యి ఇట్లా లాగింది, ఇట్లా లాగుతూ నొప్పి వచ్చింది, దెన్ ఇట్ ఈస్ రెస్ట్ పెయిన్. ఈ రెండిట్లలో ఏది వచ్చినా కూడా, ఇట్లా ఏది వచ్చినా కూడా ఇది క్లాసికల్గా ఇట్లాంటి నొప్పి గుండెలో ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చే నొప్పి అని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏటిపికల్గా ఉంటుంది. ఏటిపికల్గా ఉన్నప్పుడు యూజువల్గా నొప్పి లేకపోవచ్చు. అంటే ఏటిపికల్ చెస్ట్ పెయిన్ ప్రజెంటేషన్స్ ఎట్లా ఉంటాయంటే నొప్పిలో కూడా ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే ఇక్కడ కింద, ఇక్కడ కడుపు పై భాగంలో ఇక్కడ, అంటే ఈ ఎముక మీద కాకుండా ఎముక కింద మంటలాగా వస్తుంది. అంటే మనం గ్యాస్ ట్రబుల్ అంటాం, అంటే బాగా ఏదైనా కారంగా తిన్నప్పుడు మంట వస్తుంటుంది. సో అలా ఒక ఎపిగాస్ట్రిక్ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, పైరోసిస్ అంటారు. అంటే అది మామూలుగా చూస్తే అది కేవలం దాన్ని ఏమంటారు గ్యాస్ ట్రబుల్ లాగానే ఉంటుంది చాలా మట్టుకి. అంటే చాలామంది ఇలాంటి పెయిన్ ఎటిపికల్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఏదో గ్యాస్ ట్రబుల్లే ఏం కాదు అనే దాంట్లో ఉంటారు. సో ఈ ఏరియాలో కింద వచ్చింది ఎపిగాస్ట్రిక్ బర్నింగ్ పెయిన్ని మనము యూజువల్గా ఇది ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకొని వాళ్ళు 90% దాని లైట్ మనకు టిపికల్గా దాదాపు ఒక 70% మందిలో వస్తే టిపికల్గా, ఈ ఏటిపికల్గా 30% మందిలో వస్తుంటుంది నొప్పి, ఓకే. సో అందుకనే ఏటిపికల్గా చెస్ట్ పెయిన్ వచ్చింది అని అన్నప్పుడు వీళ్ళు మామూలుగా మిస్ అవుతూ ఉంటారు. అంటే ఎపిగాస్ట్రిక్ బర్నింగ్ పెయిన్ ఒక రకమైనటువంటి ఏటిపికల్ చెస్ట్. తర్వాత హెడ్ఏక్ వస్తుంది కొంతమందికి. మేము చూసాం 1 or 2 కేసెస్. హెడ్ఏక్ పేషెంట్కి ఏముండదు, నొప్పి ఉండదు, ఛాతీలో నొప్పి ఉండదు, ఏముండదు, జస్ట్ హెడ్ఏక్ ఉంటుంది. సో వెన్ ఇట్ ఈస్ హెడ్ఏక్ దే డోంట్ థింక్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్ కదా. సో హెడ్ఏక్ కూడా రావచ్చు. రెండోది ఈ టూత్ ఇక్కడ ఇట్లా లోపల దవడ నొప్పి వచ్చినట్టుగా వస్తుంది. వాడికి ఏం వేరే లక్షణాలు ఏముండవు, బాగా దవడ నొప్పి వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది, చెమటలు వస్తున్నాయి అట్లా చెప్తారు.
హెడేక్ వస్తుంది, చెమట వస్తుంది, అలా చెప్తారు. ఇది ఒక రకమైన ప్రజెంటేషన్. తర్వాత ఒక్కోసారి అసలు చెస్ట్ పెయినే ఉండదు, కేవలము స్వెట్టింగ్స్, ఆయాసం వచ్చినట్టు వస్తుంది. ఆయాసం వాళ్ళకి అంటే దమ్ వస్తుంది, గట్టిగా గాలి పీల్చుకుంటే కానీ దమ్మాడని పరిస్థితిలాగా అనిపిస్తుంది. సో అదొక రకమైనటువంటి ప్రజెంటేషన్. తర్వాత పాల్పిటేషన్స్, అంటే గుండె దడలాగా వస్తుంది. అంటే ఈ అన్నిటితో పాటు గుండె దడ కూడా ఉండొచ్చు. అంటే చెస్ట్ పెయిన్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, దడ కూడా వస్తుంది. అట్లా కాకుండా కేవలం దడలాగానే వచ్చి దడ వచ్చి స్వెట్టింగ్స్ రావడము, చెమటలు రావడము అలా జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అసలు ఇదేం లేకుండా కేవలము స్వెట్టింగ్స్, అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ స్వెట్స్ అనమాట. అంటే పేషెంట్ బాగానే ఉంటాడు, సడన్గా బాగా ప్రొఫ్యూజ్గా స్వెట్టింగ్ వచ్చిందండి, తడిచిపోయినాం మొత్తము అని చెప్పారు అనుకోండి. అది కూడా మనము జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఎన్ని రకాలుగా చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చెస్ట్ పెయిన్ అంటే కేవలం ఇక్కడ మాత్రమే వస్తుంది అనే కాకుండా చెస్ట్ పెయిన్లో రకరకాలు 70% ఆఫ్ పీపుల్లో క్లాసికల్గా వస్తుంది. ఇక్కడ రావడము, ఎడమ చేయలాగడము, కుడి చేయలాగడము, ఇంటర్స్కాపులర్ రీజియన్ దాకా రేడియేటింగ్ పెయిన్ అంటాం, అట్లా ఉండడము. తర్వాత స్వెట్టింగ్స్ రావడము, నడుస్తే ఆ నొప్పి ఎక్కువ కావడము, కొద్ది దూరం నడిస్తే నొప్పితో పాటు ఆయాసం పెరగడము, ఇవన్నీ టిపికల్గా చెప్తారు. ఇట్లా కాకుండా ఏటిపికల్గా కేవలము బర్నింగ్ పెయిన్ రావడము, దవడ నొప్పి రావడము, తలనొప్పిలాగా రావడము, ఆయాసం రావడము, గుండె దడదల్లాగా అనిపించడము, ఇవేమీ లేకుండా కేవలం స్వెట్టింగ్స్, అసలు ఏం లేదు. ఏమైందా అంటే ఏమో తెలియదు సార్, ఉన్నట్టుండి బాగా చెమటలు పట్టేసినాం అని చెప్తారు. అది కూడా మనం వీ హ్యావ్ టు టేక్ దట్ యాజ్ ఎ కార్డియాక్ ప్రాబ్లం అని మనం అనుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఇట్లా మనము చెస్ట్ పెయిన్ ఈ విధంగా వస్తుంది అని మనం అనుకుంటే దాన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ టైంలో వచ్చింది, ఏ టైంలో వస్తే ఏం చేయాలి? ఉదయం పూట వచ్చింది అనుకోండి, పొద్దున లేవగానే చెస్ట్ పెయిన్ వచ్చింది. సో అంటే ఏ టైంలో వచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇమ్మీడియట్గా మనకు కావాల్సిండేది ఒక ఈసీజీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ వచ్చింది ఉదయం 7 గంటలకు వచ్చింది ఒక పర్సన్కి. ఒక్కోసారి ఏమవుతుందంటే చెస్ట్ పెయిన్ ఒక 20 minutes 30 minutes ఉంటుంది, తగ్గుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇదేదో గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు, లేకపోతే ఏదో అనుకొని అరౌండ్ 10కో 11కో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటారు. బట్ అది తప్పు ప్రాక్టీస్. అంటే ఎప్పుడైనా కూడా చెస్ట్ పెయిన్ ఇప్పుడు నేను చెప్పిన విధానాలుగా వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, చెయ్యి లాగుతుంది, చెమటలు వస్తున్నాయి, గుండె దడ అనిపిస్తుంది, దమ్ వస్తుంది, ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడున్నా కూడా ఆన్ ది స్పాట్ వెళ్ళిపోవాలి. డోంట్ వేస్ట్ టైం. ఓకే, దగ్గరలో ఉండేటువంటి ఎక్కడికి వెళ్ళాలి చెప్తాను. అంటే నాకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ చేయవలసిన బేసిక్ టెస్ట్ అనేది ఈసీజీ. ఈ ఈసీజీ ఇప్పుడు చేసే చాలా మిస్టేక్స్ అన్నీ చెప్తాను. సో ఈసీజీ చేసుకోవాలి అనే ఒక కామన్ సెన్స్ ఫస్ట్ డెవలప్ కావాలి. అంటే ఎలాంటి చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఒక ఈసీజీ చేసుకోవాలి. ఈసీజీ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 100 నుంచి 200 లేదా 300 రూపాయలు ఉంటుంది. సో చాలా తక్కువ కాస్ట్ తోటి మనము ఒక ఇంపార్టెంట్ మనిషి యొక్క ప్రాణాలని హరించే ఒక జబ్బు యొక్క ఉందా లేదా అనేది తెలిసే అవకాశము మనకు ఈసీజీతో తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ చేయవలసిన పని దగ్గరలో ఈసీజీ చేసుకోవాలి. మేము ఎలా చూస్తుంటామంటే ఈసీజీ చేయాలి అని అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది పేషెంట్కి, ఈసీజీ చేసుకోవాలా లేదా గుండె డాక్టర్ దగ్గరికి కలవాలా. వాళ్ళు ఏం చేస్తారు, ఓపీ నడుస్తుంటుంది. అంటే మేము పేషెంట్లను చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది పేషెంట్లు ఉన్నారు, ఆ 16వ పేషెంట్గా ఈయన వస్తాడు, అక్కడ కూర్చొని ఉంటాడు, ఎవరు చెప్పడు. చెస్ట్ పెయిన్ వస్తుంది కదా, చెప్పాలి కదా, చెప్పడు. అలా కూర్చొని ఏమైంది అంటే వస్తారు సార్, ఇంకో గంట తర్వాత డాక్టర్ చూస్తున్నారు, వేరే పేషెంట్స్ సరే తర్వాత చూపించుకుంటాం అంటారు. ఇవన్నీ రాంగ్ ప్రాక్టీసెస్. చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు డోంట్ గో టు ఓపీ. వెళ్ళి ఓపీలో కూర్చొని డాక్టర్ చూస్తాడే, నెక్స్ట్ పేషెంట్ నేనే, ఆ తర్వాత పేషెంట్ నేనే అని ఈ మీనవేషాలు లెక్క పెట్టకూడదు. ఓకే, చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఆన్ గోయింగ్ చెస్ట్ పెయిన్, ఇప్పుడు నిన్న వచ్చింది మొన్న వచ్చింది, ఇట్స్ ఓకే. ఇప్పుడు వస్తుంది, రైట్ నౌ యూ హ్యావ్ చెస్ట్ పెయిన్, అప్పుడు ఓపీలో కూర్చొని చూపించుకుంటాలే, నెక్స్ట్ నెంబర్ నాదే, ఇట్లా అనుకోవద్దండి.
ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే చెస్ట్ పెయిన్ ఉందో, అందుకే చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు ఓపీకి వెళ్ళకండి. ఓపీలో చూపించుకునేది కాదు. చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అంటే క్యాజువాలిటీ అంటారు. సో క్యాజువాలిటీలోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కార్డియాలజిస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీ తీస్తారు. అక్కడ క్యాజువాలిటీ డాక్టర్స్ ఉంటారు. దే టేక్ అన్ ఈసీజీ. ఈసీజీలో ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ని వాళ్ళే పిలిపిస్తారు. మీరేం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదే హాస్పిటల్లో క్యాజువాలిటీలో డాక్టర్లు కనుక, లేదా వాళ్ళ దగ్గర లేకపోతే వేరే హాస్పిటల్ కన్నా రిఫర్ చేస్తారు. దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు వాళ్ళు. సో ఇక్కడ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, వెళ్ళి ఓపీలో కూర్చోవడము చాలా పెద్ద మిస్టేక్. అది చేయకూడదు. రెండోది, ఈసీజీ అంటే ఇప్పుడు చాలామంది హాస్పిటల్ కదా వెళ్ళిపోతే అది చేసేస్తారు, ఇది చేసేస్తారు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. రోజుకు ఇట్లాంటి కానీ సో చెస్ట్ పెయిన్ వచ్చింది కాబట్టి మనం ఈసీజీ తీస్తున్నాం. సో ఈసీజీ నార్మల్ ఉంటే డాక్టర్లు అవసరమైతే 1 గంట 2 గంటలు అబ్జర్వ్ చేసి ఇంకో ఈసీజీ తీసి అది బాగానే ఉంది అంటే పంపించేస్తారు. వాళ్ళే మిమ్మల్ని చంపారు, అడ్మిట్ చేయరు. సో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తాడు. కొన్ని అవసరమైతే 2-3 రక్త పరీక్షలు చేస్తారు. వేరే ఏమైనా ఉన్నాయా, షుగర్లు, బీపీలు ఉంటే అవి కూడా చెక్ చేసుకుంటారు. సో విషయం ఏంటి అంటే, చెస్ట్ పెయిన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ ఉంది అని అంటే వెళ్ళి ఓపీలో కూర్చొని టైంపాస్ చేయకండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే ఎమర్జెన్సీ వార్డ్ ఉందో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉందో, లైక్ క్యాజువాలిటీస్, అక్కడికి వెళ్ళి చూపించుకోండి. చెస్ట్ పెయిన్ ఉంది అంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది అది. సో వెళ్ళి డాక్టర్ కోసం వెయిట్ చేయడము, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని అడుగుతారు. ఎప్పుడో రేపు వస్తుందండి చెప్పంటే రేపు చూపించుకుంటాం అంటారు. చెస్ట్ పెయిన్ ఉంది ఆయనకు, రేపు చూపించుకుంటాం అంటారు. రేపటిదాకా పేషెంట్ ఉంటాడని నమ్మకం కూడా ఉండదు. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక్కొక్కసారి మాకు ఈసీజీలు వస్తుంటాయి. పలానా దగ్గర నుంచి పేషెంట్కి చెస్ట్ పెయిన్ అంటే మామూలుగా ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉంటాయి. అంటే చాలామంది చెస్ట్ పెయిన్ వస్తే ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లోకి వెళ్తారు. అంటే విజయ డయాగ్నోస్టిక్స్, ఆ డయాగ్నోస్టిక్స్, ఈ డయాగ్నోస్టిక్స్ వెళ్తారు. అక్కడ కార్డియాలజిస్ట్ ఉండడు. ఏముంటుంది, ఈసీజీ ఉంటుంది. ఈసీజీ తీస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, రోజు ఒక 20-30 ఈసీజీలు తీసి ఉంటారు. అవన్నీ ఒక కార్డియాలజిస్ట్కి పంపిస్తారు. నాకు ఎట్లా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్లు అన్నీ కలిపి ఈసీజీలు నేను పొద్దున వెళ్ళగానే ఒక 10-12 అలా ఉంటాయి. అంటే అంతకుముందు రోజు చేసిన ఈసీజీలు ఈరోజు వస్తే ఏంటి. సో ఆల్రెడీ పేషెంట్కి చెస్ట్ పెయిన్ ఉంది. వేరే ఒక పేషెంట్ జనరల్ ఫీవర్ వచ్చిందంట మేడం లేదా నేను లైవ్లో ఉన్నా. సో అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే, ఈసీజీ తీసాము. ఇప్పుడు ఒక పేషెంట్కి ఈసీజీ తీసాము. ఏం చేయాలి, తీసిన వితిన్ 2 మినిట్స్లలో మనకు రిపోర్టు కావాలి. ఈసీజీ రిపోర్ట్ వచ్చేయాలి. అంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తారు, ఏమైంది, చెస్ట్ పెయిన్ వచ్చింది, సరే ఈసీజీ తీస్తారు. మరి రిపోర్ట్ ఎప్పుడు, డాక్టర్ సాయంత్రం వస్తాడు, సాయంత్రం ఇస్తాం. ఇది కాదు. ఈసీజీ తీసిన 2 నిమిషాల్లో రిపోర్టు కార్డియాలజిస్ట్ చూసి దాన్ని సైన్ పెట్టేసేయాలి. అట్లా ఉంటేనే ఈసీజీ తీసుకోవాలి. ఇంకో విషయం చెప్తా, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఈ చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్టిక్ సెంటర్ పోవడమే తప్పు. అంటే ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూర్చుంటారు. కూర్చొని ఏమైంది అంటే, ఏంటి అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లో కూర్చొని చెస్ట్ పెయిన్ ఈసీజీ తీసుకోవాలి అని అంటే వీళ్ళ లైన్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లైన్ ఎప్పుడు వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది, నెంబర్ 1 చెస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు ఈసీజీ కావాలి. నెంబర్ 2 ఈసీజీ తీసిన వితిన్ 2 to 5 మినిట్స్లలో మనకు దాని రిపోర్టు తెలిసిపోవాలి బై ఏ కార్డియాలజిస్ట్. అర్థమైంది. సో చెస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఈసీజీ కావాలి. అంటే ఇప్పుడు మీరు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళారు, చెస్ట్ పెయిన్ ఈసీజీ వెళ్ళినా కూర్చోండి పిలిపిస్తాము.
ఓ 10 నిమిషాల తర్వాత వెయిట్ చేయండి అన్నాడు అనుకో, తప్పు. మీరు అక్కడ పోయినారు, చెస్ట్ పెయిన్ దా ఇమ్మీడియట్గా ఫస్ట్. ఎందుకంటే చెస్ట్ పెయిన్ పేషెంట్ని ఫస్ట్ చూడాలి. మిగతా పేషెంట్లు వెయిట్ చేస్తారు కావాలంటే, వాళ్ళకేం చెస్ట్ పెయిన్ లేదు, వాళ్ళు క్యాజువల్గా ఈసీజీ తీసుకుంటుంటారు, వాళ్ళు వాడి గురించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో చెస్ట్ పెయిన్ ఉంది, మీరు పోయారు, ఈసీజీ తీస్తాము, కూర్చోండి, ఒక అర్ధగంట టైం పడుతుంది, ఆయన తినడానికి పోయినాడు, మా ల్యాబ్ బాబు చాయ్ తాగడానికి పోయినాడు, ఇట్లా చెప్పినాడు అంటే దండం పెట్టేసి బయటికి రావడమే. 5 నిమిషాలు అక్కడ వేస్ట్ చేయకూడదు మీరు. సో మీరు చెస్ట్ పెయిన్ అని పోతే వితిన్ 2 మినిట్స్లలో మీకు ఈసీజీ జరగాలి. వితిన్ మళ్ళీ 2 మినిట్స్లలో దాని రిపోర్టు కార్డియాలజిస్ట్ కన్ఫర్మ్ చేయాలి. ఇది ఐడియల్గా చేయాల్సింది. 99.9% మన ఇండియాలో జరగదు. ఓకే, అందుకే చెప్తాను, అట్లా చేస్తే అట్లా ఆ మిస్టేక్స్ వల్లనే చాలామంది చనిపోతారు, టైంకి డయాగ్నోస్ కాక, టైంకి ట్రీట్మెంట్ జరగక. సో ఇది ఒకటి. రెండోది, అందుకనే డోంట్ గో టు డయాగ్నోస్టిక్ సెంటర్. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఓపీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కార్డియాలజిస్ట్ ఉన్నాడు, ఆయన ఓపీకి వెళ్ళి కూర్చుందామని అనుకోకూడదు. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కే వెళ్ళాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తారో వాళ్ళు ఈసీజీ ఇస్తారు, అబ్నార్మాలిటీ ఉంటే ఇమీడియట్లీ ఒక కార్డియాలజిస్ట్ అక్కడికే వచ్చి చూస్తాడు. మీరు ఎక్కడికో వెళ్ళి లైన్లో కూర్చోవాల్సిన అవసరం ఉండదు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి దీన్ని మీరు మర్చిపోకుండా పెట్టుకోవాలి. సో ఈసీజీ తీసిన తర్వాత ఏదైనా అవసరం ఉంది అని అంటే, లేదా ఫర్దర్గా టెస్టింగ్ ఏదైనా అవసరం ఉంది చూసుకుందాము అంటే, దెన్ అక్కడ ఉండేటువంటి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. రెండోది, ఒక్కోసారి వెరీ రేర్లీ చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు ఈసీజీ తీస్తే ఈసీజీ ఒకసారి నార్మల్ వచ్చింది అనుకోండి, బట్ పేషెంట్కి ఇంకా చెస్ట్ పెయిన్ కంటిన్యూ అవుతుంది. సో ఇంకా చెస్ట్ పెయిన్ కంటిన్యూ అవుతుంది, ఈసీజీ చూస్తే నార్మల్ ఉంది, ఇంకేం లేదమ్మా మీకు బాగానే ఉంది అని పంపించారు. ఓకే, ఎందుకు దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే, ఆన్ గోయింగ్ చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు, అంటే ఇంకా చెస్ట్ పెయిన్ వస్తూ ఉన్నప్పుడు ఈసీజీలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఫస్ట్ ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకో ఈసీజీ తీస్తే దాంట్లో మొత్తం మార్పులు వచ్చేస్తాయి. ఇంకో 10 నిమిషాల తర్వాత చేస్తే ఇంకా మార్పులు వస్తాయి. అంటే ఇఫ్ ఎట్ ఆల్ అది కనుక హార్ట్కి సంబంధించిన జబ్బు అయితే ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఈసీజీలో మార్పులు వస్తూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు అక్కడ అబ్జర్వేషన్లో పెట్టి ఇంకో ఈసీజీ ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాము అని చెప్తుంటారు. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. లేదు ఈసీజీ నార్మల్ ఉందంట అని చెప్పి తక్కువ లేచి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఇంకోటి ఎట్లా బిహేవ్ చేస్తుంటారంటే, వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళేదే డయాగ్నోస్టిక్ సెంటర్లో వాడు తీస్తాడు, టెక్నీషియన్ తీస్తాడు. ఎట్లా ఉంది ఈసీజీ అని టెక్నీషియన్ అడుగుతుంటాడు. వాడికేం తెలుస్తుంది? టెక్నీషియన్కి తెలియదనే పాయింట్ కాదు, టెక్నీషియన్ ఎలా తీయాలో కరెక్ట్గా తీస్తాడు, కానీ ఈసీజీ ఎలా ఉంది అనేది ఒక కార్డియాలజిస్ట్ చెప్పాలి, టెక్నీషియన్ చెప్పాడు. అంటే వాట్ మేక్స్ దెమ్ టు ఆస్ ద టెక్నీషియన్ అబౌట్ ఎలా ఉంది అని టెక్నీషియన్ ఎందుకు కొడతాడో తెలియదు. వాడు ఇదా బాగానే ఉంది అని చెప్తాడు. పోయిన తర్వాత కార్డియాలజిస్ట్ ఇది అబ్నార్మల్ ఉందంటే, అక్కడ టెక్నీషియన్ నార్మలే చెప్పినాడు, ఈయన ఎందుకు మరి అబ్నార్మల్ చెప్తున్నాడు, డబ్బులు అవుతాడో ఏమో, ఈ చెత్త ఆలోచనలన్నీ భలే ఉంటాయి వీళ్ళకి. లేదా ఆ టెక్నీషియన్కి అర్థం కాక ఇదేదో అబ్నార్మల్గా ఉందయా అని అన్నాడు అనుకోండి, డాక్టర్ వస్తే ఇలా మా నార్మల్ ఉంది అని చెప్పారు అనుకోండి, ఆయన ఏమో అబ్నార్మల్ చెప్పినాడు, డాక్టర్ నార్మల్ ఉంది, నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, నాకేమైనా దాచిపెడుతున్నాడా నాకు డాక్టర్కి ఏం పని దాచిపెట్టాడా, డాక్టర్ ఏమైనా దాచిపెడుతున్నాడా, పర్లేదు సార్ చెప్పేయండి సార్ చెప్పేయండి, నేను తట్టుకుంటాను సార్ అంటుంటారు. నువ్వు తట్టుకుంటావు కదా, నేను నార్మలే ఉంది, నార్మల్ ఉన్నప్పుడు నార్మలే. మరి ఆయన అట్లా చెప్పినాడు, ఎవరు చెప్పినారు? టెక్నీషియన్ చెప్పినాడు. టెక్నీషియన్ చెప్తే నేను చెప్తున్నా కదా నార్మల్ ఉందని, అంటే డాక్టర్ చెప్తాడు కదా. దట్స్ వాట్. అంటే ఇవన్నీ ఫన్నీగా ఉంటాయి, బట్ దీస్ ఆల్ ఆర్ ద యూజువల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందుకని డోంట్ ఆస్క్ ద టెక్నీషియన్, వాళ్ళకి తెలియదు పాపం, తెలియని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాడిని అడిగి వాడేదో తెలియదు, నువ్వు అడిగినందుకైనా చెప్తాడు వాడు. అంటే అదే చెప్పేవాడికి అడిగేవాడు లోపు అన్నట్టు. నువ్వు అడిగావు కాబట్టి వాడికి చెప్పకపోతే మళ్ళీ అరే వీడికి ఏం రాదు అనుకుంటాను, ఇదేదో ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, వాడు పాపం కొంత తెలిసి ఉంటుంది వాడికి, కానీ
టు రీడ్ ఈసీజీ ఒక డాక్టర్ చెప్పగలుగుతాడు కదా కరెక్ట్, దాంట్లో ఎన్నో ఉంటాయి, అది జస్ట్ చూసి చెప్పేది కాదు. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. ఆన్గోయింగ్ చెస్ట్ పెయిన్ ఉంటే ఒక ఈసీజీ తోటే నిర్ణయం కాకపోవచ్చు, మెనీ ఈసీజీస్ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా చేయవలసిన మొట్టమొదటి పని ఈసీజీ తీసుకోవడం, అది ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉండే హాస్పిటల్లో తీసుకోవడం. 3, తీసుకున్న వెంబడే వితిన్ 1 అంటే నొప్పి వచ్చిన వెంబడే ఈసీజీ రావడము, అంటే పలానా చోటికి వెళ్తే అక్కడ వితిన్ 2 minutesలో ఈసీజీ చేసేయాలి చెస్ట్ పెయిన్ ఉండే పేషెంట్కి. నార్మల్ పేషెంట్స్కి చాలామంది ఉంటారు, వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఏమి ఉండదు. 10 మంది నార్మల్ పేషెంట్ ఉంటారు, ఒక చెస్ట్ పెయిన్తో వస్తాడు. ఎవరికి చేయాలి ఫస్ట్? ఈ 10 మందికి చేస్తామయ్యా, చేసిన తర్వాత నీకు చేస్తాం అన్నాడంటే వాడికి దండం పెట్టేసిపోవడం బయటికి, వాడికి ఏం తెలియదు అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే చెస్ట్ పెయిన్ ఉందో వాడికి ఫస్ట్ చేయాలి ఈసీజీ. సో ఇమీడియట్గా అతనికి చేయాలి. మిగతా వాళ్ళకి తర్వాత చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, వాళ్ళకేం మునిగిపోయేది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాణంతో చెలగాటం ఇది. పొరపాటున ఆ పేషెంట్కి కనుక గుండె ప్రాబ్లం ఉంది అంటే వితిన్ నో టైం ఆ పేషెంట్ సమ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాడు, ఒక్కోసారి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లంలో కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రయారిటీ అంటే 99.9% ఈ డయాగ్నోస్టిక్స్ వాళ్ళకి అవి తెలియదా అంటే తెలుసు, కానీ ఒక్కోసారి టైమింగ్ అనమాట. అదే టైమింగ్ ఇప్పుడు 2 గంటలకు వస్తుంది మధ్యాహ్నం, పోతాం కరెక్ట్ వాడు తినడానికి పోయేటాడు అప్పుడే. మన అదృష్టం బాగాలేదు అనుకోండి, ఇప్పుడే ఆయన తినడానికి పోయినాడు, ఒక అర్ధగంటలో వస్తాడు, కూర్చోండి అంటాడు వాడు. ఈ అర్ధగంటలో ఏమన్నా జరగవచ్చు పేషెంట్కి. సో అట్లాంటివి జరగకూడదు. అందుకనే మీరు లోపలికి ఎంటర్ అయినారు అంటే వితిన్ చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే వితిన్ 2 minutesలో మీకు ఈసీజీ రావాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పాను సంతోష్ కుమార్ గారు, ఛాతీ నొప్పితో పాటు వెనకాల కూడా నొప్పి వస్తుంది. కేవలం ఛాతీ నొప్పితో పాటు కుడి చేయి లాగినట్టు, ఎడమ చేయి లాగినట్టు, వీపులో లాగినట్టు కూడా వస్తుంది నొప్పి. సో దట్స్ ఇట్, అది మాత్రమే ఇవాళ టాపిక్. మళ్ళీ ఫ్యూచర్ టాపిక్స్ ఇంకా కొన్ని హార్ట్కి సంబంధించినవి అప్పుడప్పుడు చెప్పుకుందాం.